మీరు గనక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. మీరు గనక నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ని తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా లాస్ట్ ఎపిసోడ్లో జలకన్యల గురించి మన పురాణ గాథల్లోని విశేషాలను మరియు తాయి రామాయణమైన రామాకయంలోని విశేషాలను తెలుసుకున్నాం. ఈ జలకన్యలకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథలను గురించి, ఇంకా జలకన్యలకు సంబంధించిన శరీర శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. మన శరీరం మీద గ్రావిటీ మరియు అట్మాస్ఫియరిక్ కండిషన్స్ చాలా ప్రభావం చూపుతాయి. మనలోని జీన్స్ మన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. అలాగే ఏదైనా జీవి తను సంచరించే పరిసరాలను బట్టి, అది పెరిగే వాతావరణం బట్టి దాని యొక్క శక్తి సామర్థ్యాలు, దాని శరీర నిర్మాణ వ్యవస్థలు వంటివి ఆధారపడి ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ థియరీల ప్రకారం మరియు ఇప్పటివరకు మనం జలకన్యల గురించి తెలుసుకున్న వివరాల ప్రకారం కొంత లాజికల్ అనాలిసిస్ చేసి చూస్తే మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటంటే, ఈ జలకన్యలు సముద్రంలోని అతి లోతైన ప్రాంతాల్లో సంచరించగలవు. కాబట్టి సముద్ర గర్భంలోని వాటర్ ప్రెషర్ ని తట్టుకోవడానికి వాటి శరీరం చాలా దృఢంగా, బలిష్టంగా నిర్మాణమై ఉంటుంది. మానవుడు 85% కంటే ఎక్కువ సముద్రాన్ని ఇంకా అన్వేషించనే లేదు. అక్కడ ఏ విధమైన జీవులు ఉంటాయో, వాటి స్థావరాలు ఎలా ఉంటాయో ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా తెలియదు. ఈ అపారమైన సముద్ర గర్భంలో ఏం దాగి ఉందో ఏ సైంటిస్ట్ కు ఇప్పటివరకు అంతుపట్టలేదు. కానీ మన వద్ద ఉన్న సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం కొన్ని చోట్ల దొరికిన సముద్ర అంతర్భాగంలో నివసించే జీవుల శరీర నిర్మాణం ప్రకారం ఒక అంచనా వేసి చూద్దాం. సముద్రపు లోతుల్లో ఉండే వాటర్ ప్రెషర్ 1 స్క్వేర్ ఇంచ్కి 15,750 పౌండ్స్ గా ఉంటుంది. అంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, మన కాలి బ్రొటన వేలి మీద 2 ఏనుగులు కలిసి తొక్కితే ఎంత ఒత్తిడి ఆ వేలి మీద పడుతుందో అంత ప్రెషర్ ఆ లోతులోకి వెళ్లిన వారి బాడీ మీద అన్ని వైపుల నుండి పడుతుంది. మనపై ఉండే సముద్ర జలాల బరువు కారణంగా ఇంత ప్రెషర్ పడుతుంది. అంటే ఏ పరికరాలు, కవచాలు సహాయం లేకుండా అక్కడికి వెళితే మన చేతుల మధ్యలో దోమ నలిగినట్టుగా ఆ సముద్ర జలాల మధ్యలో నలిగిపోతాం. నా లాస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్న విధంగా జలకన్యలు పాతాళ లోక జీవులు అని మనకు పరాశర సంహిత తెలియజేస్తుంది. దీన్ని డీకోడ్ చేసి చూస్తే అవి శక్తివంతమైన శరీర నిర్మాణం కలిగి ఉంటాయని మనకు అర్థమవుతుంది. డీప్ ఓషన్ లోని కొన్ని చోట్ల 840 డిగ్రీల ఫారెన్హీట్ లో ఉండడం వల్ల జలకన్యలు అతి ఉష్ణ వాతావరణాన్ని తట్టుకోగలవు. మరికొన్ని చోట్ల ఫ్రీజింగ్ పాయింట్ కంటే కొంత ఎక్కువ టెంపరేచర్ కూడా ఉంటుంది. ఈ ప్రతికూల వాతావరణానికి కూడా జలకన్యలు తట్టుకుని బ్రతకగలవు. సముద్రపు లోతుల్లోకి అంటే 3280 ఫీట్లు దాటిన తర్వాత సూర్యరశ్మి తగ్గిపోవడం మొదలవుతుంది. ఇక 4579.6 ఫీట్లు లోతు దగ్గర సూర్యరశ్మి ఓషన్ వాటర్స్ తో అబ్జార్బ్ చేసుకోబడి కటిక చీకట్లు మొదలవుతాయి. జలకన్యల శరీర నిర్మాణం ప్రకారం ఇవి అంత లోతుల్లో ఆ చీకట్లలో కూడా స్పష్టంగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండవచ్చు. ఇంకా వీటికి ఆగ్రాణ శక్తి అంటే వాసన పసిగట్టగలిగే శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఇంతటి సముద్ర అంతర్భాగాల్లో జలకన్యలు ఈత కొట్టడానికి వాటికి పొడవైన తోక కలిగి ఉంటాయి. జలకన్యలకు ఆరోటూత్ ఈల్స్ కి మళ్ళీ ఎలక్ట్రిక్ షాక్స్ ప్రొడ్యూస్ చేయగలిగే శక్తులు కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. మరి ఈ జలకన్యలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పురాణ సంహితా శాస్త్రములే కాకుండా ఇతర దేశాల గాథల్లో ఈ జలకన్యల ప్రస్తావన ఉంది. సిరియా దేశానికి సంబంధించిన గాథలో అటార్గటిస్ అనే జలకన్యను సముద్ర దేవతగా భావించి ఆరాధించేవారు. 4000 సంవత్సరాల క్రితం సిరియా దేశంలో డెక్రిటో అనే దేవతారాధకురాలు ఉండేది. ఒకనాడు ఆమె హడీడ్ అనే యువకుడిని ప్రేమించి గర్భవతి అయింది. ఆమె శక్తులు తట్టుకోలేక ఆ యువకుడు ఆమెను కలిసిన తరువాత చనిపోయాడు. ఆమె సెమీరామిస్ అనే ఒక బిడ్డను ప్రసవించాక తీవ్రమైన నిరాశతో జీవితంపై విసుగు చెంది ఆస్కలోన్ అనే ప్రాంతం దగ్గరలో ఒక నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఆమె అపూర్వమైన సౌందర్యానికి హాని కలగకూడదు అని సముద్ర దేవత ఆమెను ఒక జలకన్యగా మార్చేసింది. ఆనాటి నుండి అటార్గటిస్ అనే పేరు పొందింది. ఆ తరువాతి కాలంలో ఈ అటార్గటిస్ ను ఇజ్రాయెల్లోని అస్కలోన్ సిటీలో జలదేవతగా పూజించేవారు. అక్కడ ఈమెకు ఒక బంగారు దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో పూర్తిగా
బంగారంతో నిర్మించబడిన ఈమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడి ప్రజలు పూజించేవారు. ఇజ్రాయిల్లో కూడా ఆ కాలంలో దేవాలయాలు, బంగారు విగ్రహ ప్రతిష్టలు, పూజలు ఉండేవి. ఈ సంస్కృతి ఇజ్రాయిల్ నుండి గ్రీస్కు, రోమ్కు కూడా క్రమంగా చేరుకుంది. రోమన్ ఆక్రమణదారులు బ్రిటిష్ను ఆక్రమించే క్రమంలో ఈ కల్ట్ బ్రిటిష్ వారిని కూడా చేరుకుంది. రోమన్స్ ఈ జలకన్యను డియా సెరియా ద అసిరియన్ గాడెస్ అని పిలిచేవారు. గ్రీక్స్ ఈ జలకన్యను డెర్కిటో అని పిలిచేవారు. ఈ దేవత మెయిన్ టెంపుల్ సెంటర్ సిరియాలోని హైరాపాలిస్ అనే చోటులో ఉండేది. మెసపటేమియా నాగరికతలో డాగాన్ అనే మత్స్యపురుష దేవుణ్ణి ఆరాధించేవారు. ఈ డాగాన్ గాడ్ను సుమేరియన్లు, మెసపటేమియా మరియు కెనానైటిస్ మొదలైన సాంప్రదాయాలకు చెందిన వారు పూజించేవారు. కెనానైట్స్ అనే పదానికి హిబ్రూ భాష ప్రకారం చేప అని అర్థం. ఈ దేవత దేవాలయాల్ని ఫిలిప్స్ జేమ్స్ డి లోథర్బర్గ్ 1793 సంవత్సరంలో కూలగొట్టాడు. ఈ విధంగా అనేక కారణాల చేత ఈ నాగరికతలన్నీ అంతరించిపోయాయి. 8వ శతాబ్దంలో జాన్ రోజెస్ రచించిన ఒడిస్సీ అనే ఎపిక్ పోయట్రీ ఉంది. ఇందులోని సైరన్ కథల్లో జలకన్యల గురించి వివరించబడి ఉంది. 43 బిఫోర్ కామన్ ఎరాకు చెందిన ఓవిడ్ అనే లాటిన్ ఫిలాసఫర్ మరియు పోయెట్ రచించిన మైథాలజీ ప్రకారం సైరన్స్ అనే జీవులు అండర్ వరల్డ్ లోని ఉన్న పెర్సిఫోన్ అనే జ్యూస్ కూతురి చెలికత్తల్లా ఉండేవి. ఒకనాడు హేడ్స్ అనే మృత్యుదేవత పెర్సిఫోన్ ని అపహరించి తీసుకుపోతాడు. అప్పుడు డెమీటర్ అనే దేవత ఈ సైరన్స్ కు రెక్కలు ప్రసాదించి అపహరణకు గురి అయిన పెర్సిఫోన్ ని వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తుంది. ఈ మిషన్లో సైరన్లు ఫెయిల్ అవడంతో ఆ దేవత సైరన్లను శపించింది. మీరు భూమిపైన సముద్ర జలాల్లో జలకన్యలైపోతారు. ఏనాడు మనుషులు మీ పాటలు విని కూడా మీకు ఆకర్షింపబడకుండా మిమ్మల్ని పాస్ అయి వెళ్ళిపోతారో అప్పుడే మీకు శాప విమోచనం కలుగుతుంది అని శపించింది అని ఈ లెజెండ్ మనకు చెప్తుంది. మరొక గ్రీకు లెజెండ్ ప్రకారం హెరా అనే గ్రీక్ క్వీన్ ఆఫ్ గాడ్స్ సైరన్లను ఒక పాటల పోటీలో పాల్గొనమని కోరుతుంది. ఆ పోటీ మరెవరితోనో కాదు, మ్యూజెస్ అనే చదువుల దేవతతో. ఆ సంగీత పోటీలో మ్యూజెస్ దేవతే విజేతగా నిలుస్తుంది. తరువాత ఆ మ్యూజెస్ ఆ సైరన్స్ రెక్కలను తీసేసి వారి కిరీటాలను కూలగొడుతుంది. వారిని తెల్లగా మార్చి భూమిపై ఉన్న ఎప్టెరా అనే ప్రాంతం దగ్గర సముద్రంలో పాడేస్తుంది. సైరన్లు అనే ఉపదేవతలు ఈ చర్యల కారణంగా ఆ సముద్రంలో జలకన్యలుగా మారిపోయారని ఈ గాథ మనకు తెలియజేస్తుంది. జలకన్యలు రావడానికి కారణాలు ఏమైనా వారు వచ్చిన తర్వాత మాత్రం గ్రీకు రచనల ప్రకారం అవి సముద్ర జలాల దగ్గర ఇసుక తిన్నెలపైన మరియు రాళ్ల గుట్టలపై నుండి మత్తు కలిగించి ఆకర్షించే పాటలు పాడి అటుగా వెళుతున్న నావికుల్ని లోబరుచుకుని చంపేయడం మాత్రం వారి దినచర్యగా ఉండేదని అర్థమవుతుంది. ఒకనాడు ఒడిసియస్ అనే గ్రీకు రాజు అక్కడి సముద్రంలో సైరన్లు ఏం పాటలు పాడుతున్నాయో వినాలి అని అనుకున్నాడు. తాను ఒక పథకం రచించాడు. అందులో భాగంగా తన సైనికులతో పాటు ఒక నావలో సిసిలీ సముద్ర ప్రాంతానికి బయలుదేరాడు. ఆ కాలంలో సైరన్లు అనే జలకన్యలు అక్కడ ఉంటాయని ప్రతీతి. తమ సేనాధిపతులతో, సైనికులతో ఒడిసియస్ ఇలా చెప్పాడు: నన్ను ఈ నావలోని తెరచాప స్తంభానికి తాళ్లుతో కట్టేయండి. మనం ఆ జలకన్యలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక నేను ఎంత ప్రతిమలాడినా, మిమ్మల్ని ఎంత ఆజ్ఞాపించినా నా చేతులకున్న కట్లు విప్పొద్దు అని చెప్పాడు. తన నావలో ఉన్న మిగిలిన సైనికులందరికీ చెవుల్లో మెత్తటి మైనం పెట్టుకోమన్నాడు. ఆ సైరన్ జలకన్యలు పాడే మాయాజాలమైన మత్తు కలిగించే పాటలు వారి చెవిని పడకుండా ఉండాలని జాగ్రత్త పడ్డాడు. తాను అనుకున్న విధంగా అక్కడికి చేరుకున్నాక మెల్లగా ఆ జలకన్యల మాటలు, పాటలు వినబడ్డం మొదలైంది. ఒడిసియస్ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అక్కడున్న తన సైనికుల్ని ఆజ్ఞాపించడం మొదలుపెట్టాడు. నన్ను విడిచిపెట్టండి, నాకున్న ఈ కట్లు విప్పండి, నన్ను సైరన్లు పిలుస్తున్నాయి, నేను వెళ్ళాలి అని పిచ్చివాళ్ల అరవడం మొదలుపెట్టాడు. కానీ తమ రాజు తమకు ముందుగా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం వారు ఒడిసియస్ కట్లు విప్పడానికి నిరాకరించారు. సైరన్లకున్న శాపం ప్రకారం ఎవరైనా మనుషులు వారి సంగీతం, గానం విని కూడా వారిని దాటుకుని వెళ్ళిపోతే అవి మరణిస్తాయి. ఒడిసియస్ నౌక అటు నుండి వెళ్ళిపోగానే ఆ సైరన్లు సముద్ర జలాల్లో పడి మరణించాయని ఒక కథనం ఉంది. అటు తర్వాత 16వ శతాబ్దంలో చైనాకు చెందిన మలై ఆర్కిపెలగో ద్వీప సమూహం దగ్గర కోతులు మరియు చేపల బాడీ పార్ట్స్ను ఉపయోగించి చైనా వాళ్ళు నకిలీ జలకన్యల శరీరాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. వాటిని డచ్ ట్రేడర్స్కు అమ్ముకునేవారు. ఈ చైనా వాళ్లకు నకిలీలు తయారు చేయడం బ్లడ్లోనే ఉన్నట్టుంది. 16-17వ శతాబ్దానికి చెందిన జాన్ ట్రేడ్స్కెంట్ అనే వ్యక్తి క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీ అనే ఒక మ్యూజియం ని స్థాపించాడు. ఆ మ్యూజియంలో ఉన్న కలెక్షన్లో వింతైన సముద్ర జీవులకు సంబంధించిన శరీర భాగాలు, అరుదైన వస్తువులు ప్రదర్శించేవాడు. అతను సేకరించిన ఈ ప్రదర్శనశాలలో ప్రపంచంలో ఎవ్వరూ నమ్మలేని విచిత్రమైన కొన్ని వస్తువుల్ని ఉంచేవాడు. అందులో మత్స్యకన్య యొక్క చేయి,
డ్రాగన్ ఎగ్, ఫీనిక్స్ పక్షి తోక భాగం వంటివి ఇతను సేకరించాను అని చెప్పుకునేవాడు. వాటిని ప్రదర్శనశాలలో కూడా పెట్టేవాడు. ఓకే, ప్రాచీన కాలం నుండి 17వ శతాబ్దం వరకు జలకన్యలకు సంబంధించిన అనేక ఆధారాలు, వివరాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఈ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. అయితే ఆధునిక కాలంలో జలకన్యలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సోషల్ మీడియాలో మీరెంతవరకు చూసిన జలకన్యల వీడియోలు నిజమేనా? ఆ వైరల్ వీడియోల్లో నిజానిజాలు ఎంత? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఫ్రెండ్స్, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రాకపోతే మీ యూట్యూబ్ సెట్టింగ్స్ లోని రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆఫ్ చేసి చూడండి. ఆ తర్వాత సెర్చ్ బార్ లో జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేసి చూడండి. యూట్యూబ్ ఈ మధ్య సరిగ్గా నోటిఫికేషన్లు పాస్ చేయట్లేదు. మీరు చేసే లైక్, కామెంట్, షేర్ ఈ ఛానల్ కు ఎంతో హెల్ప్ అవుతాయి. ఇంకా జలకన్యలకు సంబంధించిన మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.